శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. అందులోని ఈరోజు సమర్థ రామదాసు. ఈ చరిత్ర సమర్థరాసుల వారు అందరికీ సుపరిచితులే. ఎందుకంటే ఆయన ఎన్నో హిందీలోని రాశారు. ఆయన అద్వైతవాది. అంటే తన ఇష్టదైవమైన అద్వైతం తెలిసినప్పటికీ రాముణ్ణే చూడాలనుకునే మహనీయుడు అన్నమాట. అంటే ఎవరికైనా సరే అద్వైతంలో ఉన్నప్పటికీ తనకి ఈ ఆరాధ్య దైవం ఒకడు ఉంటారు కదా. అది పూర్వజన్మ వాసనలు. ఉపాసన తర్వాత కదా జ్ఞానం అనేది లభిస్తుంది. అందుకనే ఉపాసనా ఛాయలు ఈ జన్మలో కూడా మనకి ఉంటాయన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం రమణ మహర్షి యొక్క శ్లోకం ఇంకొకటి మూడవదైన చెప్పుకుందాం. అహమిత కుత ఆయాతీతి అన్వేషంత ప్రవిష్టమాత్మమలధియ అవగమ్య స్వరూపం సామ్యత్యరుణాచల త్వయి నదీవాబ్ధౌ. సముద్రాలన్నీ కూడా ఎప్పుడైతే అంటే నదులన్నీ కూడా ఎప్పుడైతే సముద్రాల్లో చేరిపోతాయో వాటి ఉనికిని కోల్పోతాయి. అంటే ఇక్కడ ఉనికి అంటే నేను కృష్ణమ్మని, నేను అంటే నేను యమునని, యమున అన్న కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి అన్నారు కదా. ఇవన్నీ కూడా నదులు కదా. ఈ నదులన్నీ కూడా సముద్రంలో చేరాక తమ ఉనికిని కోల్పోతాయి. సముద్రంలో చేరిపోయాక మీరు ఏదైనా దాన్ని విడదీయగలరా? ఇది సముద్రం నీరు, ఇది కృష్ణ నీరు, ఇది అదే గోదావరి నీరు ఏమైనా మనం పసిగట్టగలమా? లేదు కదా. అలాగే అద్వైతం కూడా అంతే. ఎప్పుడైతే మనకి ఆ యొక్క అనుభవం కలుగుతుందో ఇంకా ఏది విడిగా ఉంది అని మనం చెప్పలేమన్నమాట. అదే ఈ దీనిలోని ఈ శ్లోకంలోనే అర్థం అన్నమాట. అంటే అహం అనేది ఎప్పుడైతే కలిసిపోతుందో, నేను అనే ఒక పదార్థం అవునా. అంటే నేను గంగని అనుకున్నంతవరకు, నేను భవానిని అనుకున్నంతవరకు అది ద్వైతం. ఎప్పుడైతే నేనులో కలిసిపోతుందో, అంటే ఒక అహమైన నేను సత్యమైన నేనులో కలిసిపోతే ఇంకా అక్కడ నేను అనే పదార్థం అనేది, నేను అనే ఉనికి అక్కడ ఉండదన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ మనం కథలోకి వద్దాం. సమర్థ రామదాసు అంత గొప్ప భక్తుడు ఎలా కాగలిగాడు? ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక సంబోధన. బాబూ, క్షణకాలం మాగి ఆలోచించు. ఆవేశం అనర్థదాయకమని మర్చిపోకు. జీవికి గృహశాస్త్రమ ప్రాశస్యం ఏమిటో మననం చేసుకో. పెళ్లిపీటల మీద నుండి లేచి పరుగు తీయటం ఎంతటి అధర్మమో చింతన చేసి చూడు. ఒక అమాయకురాలి నిండు ప్రాణాల్ని బలి తీసుకోవటం మానవత్వానికే మచ్చలాంటిది. ఆలోచించు. ఇలా ఎందరూ ప్రాధేయపడుతున్నను ఆలకించకుండా పెళ్లిపీటల మీద నుండి లేచి బాణంలా దూసుకుంటూ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. ఆయన్ని సంబోధిస్తూనే బాబు అని ఇక్కడ చెప్పారన్నమాట. పెళ్లి పందిరి వెలవెలా పోయింది. ఎంతమంది ఉన్నా, ఎంత సందడి చేస్తున్నా, ఎంత ఆర్భాటంగా చేసినా పెళ్లి కొడుకు లేకపోతే పెళ్ళి ఎలా ఉంటుందండి? వెలవెలబోతుంది కదా. అందుకని పెళ్లి కూతురు బ్రతుకు మూగబోయింది. ఆనందోత్సాహంతో అలరారుచున్న వివాహ మండపము విషాద ఛాయలకు నిలయమైంది. కార్యకర్తలు స్తంభించిపోయారు. బంధువులంతా నిశ్చేష్టులయ్యారు. మంగళకర శబ్దములను అందించు భజంత్రీలు ఆపినట్లు ఆగి సంతాపానికి సంకేతాల్లా మిగిలాయి. కొన్ని క్షణాల్లో పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఆహా, కాలనర్తకి విన్యాసాల్లో బ్రతుకుమారుడు ఎంతసేపు అన్నారు. వివాహం ఇష్టం లేకపోతే ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు అంటూ ఉన్నారు కొందరు.
ఒక అబల జీవితాన్ని ఆయన అన్యాయం చేసిన అప్రయోజకుడు అంటున్నారు ఇంకొకరు. ఇలాంటి దుర్మార్గులను వెలివేయాలి అంటున్నారు మరికొందరు. పాపం ఇష్టపడి పెళ్ళేపేటల మీద కూర్చున్నవాడు ఉన్న ఫలానా లేచి వెళ్ళాడంటే అనూహ్యమైన కారణమంటూ ఏదో ఉండాలి. మానవుడు విధి చేతిలో కెలుబొమ్మ. పాపం ఆ కుర్రవాడిని నిందించి మాత్రం ఏం ప్రయోజనమేముంది? ఎంతటి వారికైనా కర్మఫలాన్ని అనుభవించడం తప్పతుందా? లాస్ట్కి మనం ఎక్కడికి వెళ్తాం? కర్మ దగ్గరికి వెళ్తాం. అవునా? కర్మఫలాల్ని అప్పటి వరకు ఎన్నెన్నో మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. అవునా? విషాద యోగంలో అర్జునుడు కూడా అంతే కదా. తనకు తోచినవి ఎన్నెన్నో చెప్పుకున్నాడు కృష్ణుడితోటి. లాస్ట్కి ఏమొచ్చాడు? శరణాగతి. పరమాత్మకి శరణాగతి లేకపోతే మనశ్శాంతి లభించదు. అందుకనే కర్మఫలం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరేమంటున్నారని ధ్యాస కూడా లేక క్షణకాలంలో కనుమరుగైపోయాడు పెళ్ళికొడుకు. అతడే నారోబా. దిగ్భ్రాంతి గొలిపిన ఈ అనూహ్య సంఘటనకు ముఖ్య కారకుడు. చూచువారుల మనస్సుల్లో అప్రయోజకుడుగా, అసమర్థుడుగా మిగిలిపోయిన మొగజీవి. యథార్థానికి ఇతడు అప్రయోజకుడు కాడు. జీవన తీరాన్ని చేరలేక మునిగిపోయే నావ యొక్క అయోమయ స్థితిని గమనించి ధైర్యంతో సాగరమన దూకి ధైర్య సాహసాలతో ఈది బ్రతుకును రక్షించుకుని గట్టు చేరిన ధీర పురుషుడు. అతడు అసమర్థుడు కాదు. త్యాగ జీవన బాటలో తన జీవన రథాన్ని ఉజ్వలంగా నడిపి ముక్తిధామం చేరిన అమరజీవి. అసమర్థతను అర్థం చేసి అంతం చేసి సమర్థతకు పట్టం గట్టిన సమర్థ రామదాసు. సమర్థులు అంటే ఎవరు? ఇక్కడ తెలుసుకున్నాం కదా. సమర్థత అంటే జీవనంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్లో అందరూ అనుభవిస్తున్నాం. కానీ జీవితం మనం ఎందుకు వచ్చిందో దాన్ని సార్థకం చేసుకునేవాడే సమర్థుడు అని అంటారన్నమాట. మహారాష్ట్ర దేశంలో ఔరంగాబాద్ జిల్లాలోని అంబాద్ తాలూకాకు చెందిన జాంబా అను గ్రామంలో సూర్యాజీ పంత్, నీరూబాయి అను దంపతులు ఉండేవారు. వారికి కలిగిన ఏకైక పుత్రుడే నారోబా. నారోబాకు 8 సంవత్సరాలాగానే పితృవియోగం కలిగింది. తండ్రి మరణ వార్త నారోబా లేత హృదయం భరించలేకపోయింది. నారోబా మనస్సులో చెప్పలేనంత వెలితి చోటు చేసుకుంది. ప్రపంచముపై రోత పుట్టింది. హృదయంలో వైరాగ్యం ఉదయించింది. భగవదనుగ్రహానికి మనసు ఆరాట పడసాగింది. అంటే ఎక్కడో కూడా పూర్వజన్మలో సాధన చేసి ఏదో కొంత బంధం ఉంది కాబట్టి ఈ 8 ఏళ్ళైనా ఆ తల్లిదండ్రులతోటి ఉన్నారు. ఆ తండ్రి పోగానే ఇంకా వైరాగ్యం ఆయనకి పెరిగింది. అంటే నారద మహర్షి కదా, అందరికీ తెలిసిందే కదా. ఆ చిన్న బంధం తల్లి కదా, అది కూడా పోయాక ఆయనగా ఫుల్ వైరాగ్యం వచ్చిందనమాట. ఒకనాడు ఎవరికీ చెప్పకుండా వెళ్ళి గ్రామ పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళారు నారోబా. ప్రేమస్వరూపుడైన హనుమంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే నారోబా పులకాంకితుడయ్యాడు. నేత్రాల వెంట కన్నీరు జలపాతంలా కారుతోంది. మారుతి పవిత్ర సన్నిధానంలో చేతులు జోడించి నమస్కరిస్తూ, హనుమా, నికృష్టమైన ప్రాపంచిక విషయవాసనలో పడి బ్రతుకు వృధా కాకుండా నిరంతర భగవన్నామామృత పాన చిత్తుడనై తరించాలని ఉంది. జనన మరణ సంసార చక్రంలో పడి పరిభ్రమించకుండా మోక్షధామం చేరాలని తీవ్ర సంకల్పంతో నీ పాదాల చెంత చేరాను అంటూ పసిబిడ్డలా ఏడుస్తూ మారుతి పవిత్ర పాదద్వయాన్నంటి తన అశ్రువులతో స్వామి పద సరోజాలను అభిషేకం చేశాడు. అతని నిర్మల భక్తికి మెచ్చి హనుమంతుడు నారోబాను ఆశీర్వదించారు. ఆనాటి అపూర్వ సంఘటనను, తన ప్రథమ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఒక చక్కటి కీర్తనలో తానే క్రింది విధంగా తెలియజేశారు. హనుమంతుని సహాయంతో నాకు రామదర్శనము జరిగింది. రాముడే నా ఆరాధ్య దైవము. నేను రాముని దాసుడను, రామదాసును. నాకు రాముని యందలి విశ్వాసము వర్ణించుటకు వీలులేనిది. ఆకాశం విరిగి నా తలపై పడినను రామునే ధ్యానించి తరించాలనే నా నిర్ణయాన్ని మార్చుకోను అన్నారు. ఆంజనేయుని అపూర్వ దర్శనమును, సంపూర్ణ అనుగ్రహమును పొంది తద్వారా రామచంద్రుని దర్శించే అవకాశం కలిగినట్లు పై కీర్తన ద్వారా తెలియస్తోంది. అనంతుడైన భగవాని దివ్య దర్శనము లభించవలయునన్న ఆదర్శమూర్తులైన భక్త కోటి సహాయము ఎంతైనా అవసరమని ఈ సంఘటన రుజువు చేయుచున్నది. ఫస్ట్ రాముని దర్శనానికి కంటే ముందు ఎవరి దర్శనం లభించింది అండి? భక్తుని దర్శనం.
అందుకని ఫస్ట్ మనకి భక్తుల దర్శనం కావాలి, వాళ్ళతోటి సాంగత్యం ఉంటేనే పరమాత్మ మనకి లభ్యమవుతాడు అని మనం చాలా వాటిల్లో తెలుసుకుంటూనే ఉన్నాం కదా. నారోబా కనిపించకపోయేసరికి తల్లి రేణుబాయి కలత చెందిన మనసుతో తనయుని అన్వేషిస్తూ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్యానమగ్నుడయ్యున్న నారోబాను చూసింది. నారోబా ముఖంలో ప్రస్ఫుటించే వైరాగ్యజనిత ఉదాసీనతను చూసేసరికి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన ఏకైక పుత్రుడైన నారోబా సన్యాసి అయి తనకు శాశ్వతంగా దూరమవుతాడేమోనన్న భయం మనసును ఆవరించింది. ఎందుకంటే భర్త పోయారు కదా, ఇంకా ఈ కొడుకు కూడా సన్యాసుల్లో కలిసిపోతే నా బతికేమిటి అనేదే అక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట. నాన్న నారోబా ఇంటికి పోదాం పదా, మెల్లగా లాలిసో పిలిచింది తల్లి రేణుబాయి. అమ్మా, నేను ఇంటిలోనే ఉన్నాను, స్వగృహంలోనే ఉన్నాను. తాత్కాలిక నివాసాలన్నీ స్వగృహాలని మనమంతా భ్రమ చెందుతున్నాం. అవన్నీ అశాశ్వతమైనవి, అస్థిరమైనవి. భగవాన్ని పవిత్రపాద సన్నిధియే మన శాశ్వత నివాసము. నేను స్వగృహంలోనే ఉన్నాను అని అనాలోచితంగా జవాబిచ్చాడు నారోబా. నారోబా, పోనీ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఉన్నారనే ధ్యాస నీకు ఉందా, లేదా వారు కూడా తాత్కాలిక నివాసంలో అగుపించునా బాటసారులేనా అంటే ఉద్వేగాన్ని ఆపుకోలేక తల్లి ప్రశ్నించిందనమాట. సత్యం పలికావు తల్లి. తల్లి, తండ్రి, సోదరులు, బంధువులు అంతయు భగవానుడే. ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికీ ఎన్ని జన్మల్లో పయనించామో అందరూ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అన్ని జన్మలలో మనలను రక్షించి అనుగ్రహించే జగత్పతి దీననాథుడైన భగవానుడు ఒక్కడే అని పారవస్యంతో చేతులు జోడించి కళ్ళు మూశాడు నారూబా. తనయంలో రగులుకుంటున్న తీవ్ర వైరాగ్యంను చూచి రేణుబాయి దుఃఖించసాగింది. నేత్రముల వెంట బాష్పములు రాలుచుండా నారోబాను బుజ్జగించి సమాధానపరిచి మొత్తానికి ఇంటికి తీసుకుని వచ్చింది. నారోబాకు 12 సంవత్సరాలు వచ్చాయి. ఆధ్యాత్మిక చింతన నుండి కుమారుని దృష్టి మరల్చవలయునన్న వివాహము కన్నా మరో మార్గం లేదని తల్లి నిర్ణయించింది. నారోబా వద్దని ఎంత వారించుచున్నను వినకుండా వివాహం నిశ్చయించింది. వివాహం చాలా వైభవంగా జరుగుచున్నది. పురోహితులు వివాహ మండపంలో మంత్రోచ్చారణ ప్రారంభించారు. అంటే పీటల వరకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చేసారనమాట. అప్పుడు మంత్రోచ్చరణలో నారోబాకు ఏమనిపించాయి? శుభమస్తు, ఇది శుభగడియ, మంగళదాయకమైన అంటూ పురోహితుడు ప్రారంభించారు. పురోహితుల వాక్యాలి నారోబా పదే పదే మననం చేయసాగారు. నిజమే, ప్రపంచాన్ని త్యజించుటకు ఇంతకన్నా మించిన శుభగడియ లేదు. ఇది మించిపోతే మళ్ళీ ప్రపంచంలో పడిపోతాం, అంటే సంసారంలో పడిపోతాం కదా అనే వాక్యాలు ఆయన్ని ప్రోత్సహించాయి అన్నమాట. అని భావించి పెళ్లిపేటల మీద నుండి కథా ప్రారంభంలో పరుగు తీసిన వ్యక్తి ఎవరో కాదు, అతడే నారోబా. బాబు అని సంబోధనతో మొదలైంది కదా, అలా అనమాట. ఆయనే నారోబా. భవిష్యత్తులో సమర్థ రామదాసుగా రాణించి భక్తుల హృదయ పీఠాలను అలంకరించే సంత్ పురుషుడు. భగవాన్ని దర్శించవలయునని తీవ్ర కుతూహలంతో రామదాసు ఒక అరణ్యంలో ప్రవేశిస్తాడు. జనులెవ్వరూ ప్రవేశించలేని ఆ నిర్జన ప్రదేశమున తన తపస్సుకు భంగం వాటిల్లదని భావిస్తాడు. ఆ అరణ్య ప్రదేశమందు తపస్సును ఆరంభిస్తూ, హే రామచంద్ర, కరుణాలయ, రక్తమాంసాలతో నిండిన ఒక స్త్రీ శరీరమునకు ఆశపడి జీవితమును అంధకార బంధురంగా మార్చుకొనుటకు ఇష్టపడక నీ పద సరోజముల అన్వేషిస్తూ ఏకాకినై బయలుదేరి వచ్చాను. ప్రభు, అనుగ్రహించి తరింపజేస్తావో, ఆగ్రహంతో అంతరింపజేస్తావో, నీవు ఏది అనుగ్రహించినా అది నాకు ప్రసాదం ప్రభు, ఈ దీనుడి మొర ఆలకించు అని కన్నీటితో భాష్పములు రాలుచుండా తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తాడు. రామదాసు హృదయావేదనని కాంచిన రామచంద్రుల్లో కారుణ్యముదయించి, రామదాస, నీవు ధన్యాత్ముడవు. భవిష్యత్తులో ఎందరి దుఃఖాన్నో పారద్రోలగలవు. అంటే పారద్రోలవలసిన నీవు ఈనాడు దుఃఖించటం సమంజసం కాదు. నీవు నా భక్తుడవయ్యావు, ఇక దిగులు చెందనవసరం లేదు. కృష్ణానదీ తీరమున నివాసం ఏర్పరచుకొని తపస్సు ప్రారంభించు. నీకు కలిగిన అనుభవములను ప్రపంచంలో భక్తులకు పంచుతూ వారిని భక్తి మార్గంలో నడిపించి భక్తి మార్గమును ప్రచారం చేసి తరించు అన్నారు. తరించి అంతర్ధానం అయిపోయారు. రామచంద్రుని ఆజ్ఞను శిరసావించి కృష్ణానదీ తీరంలో 12 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశారు. నిరంతరము శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామము ఉచ్చరిస్తూ కఠోర సాధన చేసి రామతత్వానుభూతిని పొంది తరించారు.
తనకు తెలియకనే అనేక అపూర్వ శక్తులు తనలో చేటు చేసుకున్నాయి. రామధ్యానంతో 12 సంవత్సరములు తీవ్ర సాధన సల్పి తన బతుకును పండించుకున్న భక్త రామదాసు ఇక మీదట తన శేష జీవితాన్ని భక్తుల సేవకు, భాగవత ధర్మ నిర్వహణకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. సువిశాల భారతదేశమంతయు కాలినడకనతో పర్యటించారు. ఎన్నో శిథిలమైన ఆలయాలను పునరుద్ధరించారు. రామదాసు భక్తి తత్వమునకు ఒక ఆధ్యాత్మిక పంథాను ఏర్పరిచి ఎందరో ముముక్షువులకు మార్గమును చూపించారు. ఒకనాడు స్వామి రామదాసు కృష్ణానదీ తీరంలో ధ్యానమగ్నుడై ఉండ ఒక వ్యక్తి మృతకళేబరాని శ్మశానానికి గొనిపోవుచుండిరి. భర్త వియోగ దుఃఖాన్ని భరించలేని భార్య శోకిస్తూ ఆ సోము వెంబడి నడుస్తూ అప్రయత్నముగా తన దృష్టిని పక్కవైపుకు సారించింది. అక్కడికి కొంత దూరంలో రామదాస స్వామి ప్రసన్నవదనంతో ధ్యాన స్థితిలో ఉండటం గమనించింది. ఆ మహాత్మునిలోని ప్రశాంతత ఆవిడ్ని ఆకర్షించింది. తన దుఃఖాన్ని రూపుమోపగల దివ్య పురుషుడు ఇతడే అని ఆవిడ గ్రహించింది. ఒక్క పరుగున స్వామి దగ్గరకు వెళ్ళి బోర్న ఏడుస్తూ స్వామి పాదాలపై పడింది. అనుగ్రహించమని విలపించసాగింది. కరుణామయులైన రామదాస స్వామి కళ్ళు తెరిచారు. ఆవిడ దీనాలాపం చూసి ద్రవించిన హృదయము కలవాడై శుభమస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. ఆ దీనురాలు తన అశ్రువులతో స్వామి పాదాలను అభిషేకం చేసి, స్వామి, నేను అభాగ్యురాలను, నాకు ఆ అదృష్టం లేదు, నా భర్త మరణించారు, అతన్ని వల్లకాటికి తీసుకొని పోచున్నారు అని తెలియజేసింది. నా నుండి వెలువడిన మాటలు నావి కావు, రామునివి. రాముని మాటలు ఎన్నడూ వృధా పోవు. ఆ శవానిలా తెప్పించండి అని చెబుతారు. శవాన్ని తెచ్చి రామదాసు ముందుంచుతారు. అచ్చట గుమిగూడిన వందలాది జనులకు భక్తి శ్రద్ధలతో శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నామోచ్చరణ చేయమని శ్రీరామదాసు సెలవిచ్చారు. జనులందరూ ఏకకంఠంతో శబ్దము ఆకాశాన్నంటేలా శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని రామభజన చేశారు. ప్రతిధ్వనించిన పవిత్ర భగవన్నామము మృతజీవిని సంజీవునిగా చేస్తుంది. జనులందరూ రామదాసునికి రామనామము యందున్న అత్యంత భక్తి శ్రద్ధలను, విశ్వాసమును చూసి విస్మయం పొందుతారు. అందుకనే వచ్చిందేమో అవునా, శవాన్ని పట్టుకెళ్ళేటప్పుడు రామనామ సంకీర్తన చేస్తారు, భగవన్నామ సంకీర్తన చేస్తారు. ఎందుకంటే ఏమో మళ్ళీ జీవించచ్చేమో అంటే వాళ్ళకి ఆయుష్ ఉంటే కదా. ఆయుష్ ఎలా ఉంటుంది? అందుకనే దీర్ఘాయుష్మాన్ని పెద్దల వల్ల ఎందుకు ఆశీర్వాదం తీసుకోమంటారు? అందుకనమాట. అంటే ఎవరి నోటి వాక్కు ఎంత యథార్థమవుతుందో మనకి తెలియదు. అందుకదా అంటే వాళ్ళ పుణ్యఫలం బట్టి మనకి వాళ్ళ ఆశీర్వాదన లభిస్తుందన్నమాట. రామదాసస్వామి సామాన్యుడు కాదని, మృత్యువును సైతం శాసించగల సమర్థుడని భావిస్తారు. ఎందుకంటే ఆయన బతికిపోయారు కదా. ఆనాటి నుండి రామదాసస్వామిని సమర్థ రామదాసు అంటే ఆయనకి ఆ శక్తి ఉంది అని, సమర్థత ఉండాలి కదా, అందుకని సమర్థ రామదాసు అని ప్రజలు పిలువసాగారు. జై జై రామదాస సమర్థ. తీర్థయాత్రలేస్తూ సమర్థ రామదాసు స్వామి కలియుగ వైకుంఠమైన పండరీపురం వస్తారు. రామదాసస్వామి రామభక్తుడు. రామచంద్రునికి పాండురంగనికి తేడా లేదు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ నామముతో జపించినా, ఏ రూపముతో ఆరాధించినా అధిష్టానమైన ఆదిదేవునికి చేరుతుంది. భగవంతుడు రూపనామక్రియా రహితుడు అయినను భక్తులను ఉద్ధరించుటకై వారి వారి అభీష్టముననుసరించి రూపమును ధరిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు వ్యక్తపరిచే రూపాలలో భేదాలున్న భగవంతునిలో భేదం ఉండదు. ఈ రూపరహస్యము రామదాసుకు బాగా తెలుసు. అయినను తను దర్శించి తరించిన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని వీక్షించటంలో తనకు అనురక్తి మెండు అంటే ఇష్టం. నాకు కృష్ణయ్య అంటే ఇష్టం. ఏ రూపం దగ్గరికి వెళ్ళిన నాకు కృష్ణయ్య రూపమే కనపడుతుందన్నమాట. అది అందులోనే విశేషం అన్నమాట. అంటే ఉన్నవాళ్ళు ఏమీ అక్కడ భేదభావం ఉండదు, కానీ నాకు ఇష్టమైన రూపం అందులోనే నేను దర్శించాలని అనుకుంటాను. సమర్థ రామదాస స్వామి చంద్రభాగా పుణ్యతీర్థంలో స్నానమాచరించి పాండురంగస్వామి ఆలయంలో ప్రవేశిస్తారు. ఆలయంలో అడిగిడగానే మహోజ్వల నిరుపమాన కళాకాంతులతో కోటి సూర్య సమ ప్రభావమైన వెలుగుందుచుండ పండరీనాథుని దివ్య రూపమును గాంచి కలత చెందిన మనస్సు కలవాడై, అక్కడ కృష్ణయ్య ఏమైనా బావులేరా అంటే కోటి సూర్య సమప్రభ అన్నారు కదా, ఆయన వెలిగిపోతున్నారు. అయినా సరే
హే రామ, అయోధ్యవాసి జానకీ రమణ కృపాసాగర, ఏమిటి తండ్రి ఇచ్చట నీ రూపము మరో విధంగా కనపట్టుచున్నది. నాకు రామరూపమే కావాలి, రామ సాన్నిధ్యమే మిగలాలి, రామధ్యానమే కలగాలి, రామస్మరణమే కదలాలి. రామచంద్రుని రూపమును వదిలి మరొక రూపము నేను ధ్యానించలేను. హే సుగుణాభిరామ భక్త కల్పద్రుమా అని రూపాలు నీవే, అన్ని నామాలు నీవే కనుక రామరూపంలో నాకు దర్శనమివ్వు. మరొక రూపములో నిన్ను గాంచలేని నా అసక్తతను మన్నించి నన్ను కృప చూడుము అన్నారు. అంటే ఇక్కడ ద్వేషం లేదు కదా, అనురక్తి అంతే. చూడుము అని ప్రార్థించను. రామదాసుని హృదయావేదనగాంచి పాండురంగుడు రామచంద్రుని రూపములో దర్శనమిచ్చి ఆనందింపజేసినట్లు రామదాసు కీర్తనలో తెలియజేసుకున్నారు. హే రామ, ఎందుకులా ఈ ఆలయంలో నిలబడి ఉన్నావు? మా సీతమ్మ తల్లి ఎక్కడా? ఆమె స్థానంలో ఇక్కడ రుక్మిణీదేవి నిలిచి ఉన్నదేమి? ఎందుకంటే మనకి మరాఠీ అంత తెలియదు కాబట్టి ఈ శ్లోకాలు మీకు నేను ఇక్కడ చెప్పటం లేదు, కానీ మరాఠీలో ఉన్నాయన్నమాట ఇవన్నీ. నిలిచి ఉన్నదేమిటి? సరయూ నదిని గంగా నదిని వదిలి చంద్రభాగా తీరమన నివసించితి ఎందుకని? నీ హస్తములందలి ధనుర్బాణములను ఏమి చేసితివి? ఇచ్చట కటిహస్తుడవే నిలబడటకు కారణమేమి? కానీ కనబడుతున్నది ఎవరు? కృష్ణయ్యే కదా, కటిహస్తాలే. కానీ ఆ రూపం రామచంద్రుడిది అనమాట. రామచంద్రునికి కృష్ణయ్యకి ఏమైనా తేడా ఉందా? ఆయన నీలమేఘశ్యాముడే, ఈయన నీలమేఘశ్యాముడే. అవునా? నాకిచ్చట హనుమంతుడు కనిపించడేమి? అతని స్థానంలో పుండరీకుడు దర్శనమిచ్చుచున్నాడేమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఇలా కీర్తించుచుండగా దీనదయాళుడైన భగవానుడు విఠల రూపాన్ని వదిలి రామచంద్రునిలా దర్శనమిచ్చారు. ఆ దివ్య రూపమును గాంచి పరవశుడైన రామదాస స్వామి కీర్తనను ముగించు సమయంలో, హే రామ, రామదాసుని భావమెరిగి రామచంద్రులా ఇలా దర్శనమిచ్చి రక్షిస్తున్నావా ప్రభు అంటూ పులకాంకితుడయ్యాడు. పండరీపురంలో కొంతకాలం సంకీర్తన తపోధ్యానాదులు ఎందు కాలం గడిపి అక్కడి నుండి సింఘన్వాడికి రాగా అచ్చట మహారాష్ట్ర నిర్మాణకర్త అయిన శివాజీ మహారాజు స్వామి రామదాసును చూస్తారు. ఒక్క చూపులోనే సమర్థరాముని ఆధ్యాత్మిక ప్రతిభను గుర్తించిన శివాజీ మహారాజు స్వామి పాదాలపై పడి శాంతి భిక్ష కోరుతారు. దేశభక్తుడైన శివాజీ చక్రవర్తిలోని అచంచల భక్తి శ్రద్ధలను చూసి అచ్చురువంది శివాజీకి రామదాస స్వామి జ్ఞానబోధ చేస్తారు. ఆ స్వామి జ్ఞాన ప్రేరణతో ఉత్తేజితుడైన శివాజీ స్వామికి నా సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరిస్తారు. సర్వసంగ పరిత్యాగి అయిన స్వామి వాంఛించదగినదంటూ ఏముంటుంది ప్రపంచంలో? నిరాడంబరియే అక్షయపాత్ర చేబోని బిచ్చమెత్తుకుని జీవించే తనకు ఆశలేముంటాయి? ఒకనాడు శివాజీ మహారాజు కొలువుదేరి ఉండగా భిక్షపాత్రను చేబోని రామదాస స్వామి వచ్చి నిలబడతారు. జ్ఞానదాత అయిన సద్గురువునకు ఏమి సమర్పించవలెనో తెలియక తన రాజ్యమును శ్రీ రామచంద్రుల వారికి దానం చేసినట్లు దానపత్రమును వ్రాసి అక్షయపాత్రలో పడేశారు. ఇది అండర్లైన్ చేసుకోండి. శివాజీ మహారాజు ఆ పత్రమును తీసి చదువుకొని శివాజీ త్యాగజీవనమును సంతసించి శివాజీని చేరబలిచి, నాయనా శివాజీ, నీవు నీ రాజ్యమును నాకు దానము చేసితివి. ఈ క్షణం నుండి ఈ రాజ్యమునకు ప్రభువు నేనే. సర్వసంగ పరిత్యాగలమైన మాకు రాజ్యాలతో రాచరికాలతో పని లేదు. నిన్ను ఈ నా ప్రతినిధినిగా ఈ రాజ్యభారమును వహించుటకు నియమించుచున్నాను. చిహ్నముగా కాషాయ రంగు జెండాను ధరింపజేసి ధర్మ పరిపాలన చేయుము అన్నారు. అందుకనే ఆయనకి కాషాయ రంగు జెండా ఉంటుంది శివాజీ రథం మీద అనమాట అని స్వామి ఆజ్ఞాపించను. రామదాస స్వామి ఆదర్శ ప్రబోధమును అలకించి 6 సంవత్సరములు ఆదర్శ పాలన చేశాడు శివాజీ. సమర్థ రామదాస స్వామి అక్కడి నుండి బయలుదేరి జాంబా గ్రామమునకు అర్థించినట్లు వార్త తెలియవచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడికే మళ్ళీ వచ్చారు. అంటే ఇప్పుడు భేదభావం లేదు. అప్పుడైతే అక్కడి నుంచి పారిపోతే ఆనందం ఉంది అనుకున్నారు. ఇప్పుడు అంతటా ఆనందం ఉన్నదని తెలుసుకున్నారన్నమాట. అంతే కదా, అదనమాట. జాంబగ్రామమునకు అర్థించినట్లు వార్త తెలియవచ్చింది. ఆ మహనీయుని దివ్య దర్శనముతో పాదస్పర్శతో తమ బ్రతుకులను ధన్యత చెందించాలని జాంబగ్రామంలోని ఆబాల గోపాలం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు. ఏ మహాత్ముని గొప్పతనమును విని అతని దర్శనార్థము పడిగాపులు గాచుచుండిరో ఆ మహాత్ముడే గతములో ఒకనాడు తమ ఊరిలో వివాహ మండపం నుండి పలాయనం చిత్తగించిన నారోబాయని జాంబగ్రామ ప్రజలకు తెలియదు. రామదాస స్వామి జాంబగ్రామంలో ప్రవేశించారు. భక్తులందరూ గుమిగూడి స్వామికి పాదాభివందనలు చేయుచున్నారు. జై జై రఘువీర సమర్థ రామదాస.
అనటి జై జయనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంతలో రామదాసుని తల్లి రేణుబాయి అతివరేణ్యుని దర్శించాలని వస్తుంది. తల్లిని దూరంగా చూడగానే రామదాస స్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తల్లి పాదాలపై పడి కన్నీటితో ఆమె పాదాలని అభిషేకం చేస్తారు. ఈ సంఘటనను గ్రాంచి దిగ్భ్రాంతి చెందిన రేణుబాయి, మహాత్మా, మీ దర్శన భాగ్యంతో ఎందరో తరిస్తున్నారని విని మీ పాదస్పర్శతో పునీతం కావాలని మీ దరి చేరాను. పుణ్యానికి పరుగులెడితే పాపం ఎదురైనట్లు మీరు నా పాదాలు తాకి నన్ను నరక కూపంలో పడేశారు అని విలపిస్తుంది. తల్లి దీనాలాపన విని హృదయం ద్రవించిన స్వామి, అమ్మా, ఆవుకు లేని ఖ్యాతి దూడకు ఎలా కలుగుతుంది? చెట్టుకు లేని రుచి కాయకెలా వస్తుంది? అమ్మా, నా వైభవమంతా జన్మనిచ్చిన నీదే తల్లి. ఈ స్వామి ఎవరో కాదు, నీ ముద్దు బిడ్డడు నారోబాయే అంటూ తల్లి ఒడిలో తలదాచుకుంటాడు. తనయుని తనివితేరా నిమురుతూ తన ఆవేదన కట్టలు తెంచుకొని ప్రవహించుచుండ, నాయనా, ఇంత ప్రయోజకుడివయ్యావా? ఇంతటి అపార శక్తి నీకెలా లభించింది తండ్రి అని ప్రశ్నిస్తుంది రేణుబాయి. తల్లి, రామనామ మహిమ వర్ణాతీతము. సర్వమును త్యజించి రామచంద్రుణ్ణి పదసరోజములను ఆశ్రయిస్తే చాలు, సర్వము సమకూరుతుంది, బ్రతుకులో జ్ఞానోదయం అవుతుంది అన్నారు. హే రామా, అనాథనైన నాకు నీవే నాథుడవు, దాతవు. నేను మూర్ఖుడను, జ్ఞానహీనుడను, నీ దాసుడను. నిన్ను వదిలి జీవించలేను, నీ కరుణ లేనిదే తరించలేను. ఇలా విలిపించేవాణ్ణి అని తండ్రితో చెప్తున్నారు ఆయన. బిడ్డ విలిపించగానే తల్లి ఎలా దరిచేరుతుందో, భక్తుడు విలిపించగానే భగవంతుడు కూడా అలాగే కాపాడుతాడు. ఇదే నా అనుభవం అంటూ స్వామి తల్లికి తెలియజేశారు. కుమారుని మృదుమధుర జ్ఞానవాక్కులు విని తల్లి అమితానంద భరితురాలైంది. ఇంతకాలానికి తన కుమారుని ఈ స్థితిలో చూస్తున్నందుకు తల్లి ఆనందానికి అవధులు లేవు. కానీ అందురాలైన తనకు తన కుమారుని చూసే భాగ్యం లేదు. దుఃఖము కట్టలు తెంచుకొని ప్రవహించుచుండా, నాయన, నాలాంటి నిర్భాగ్యురాలి ఈ ప్రపంచంలో ఉండదు. కన్నబిడ్డ ఇంతకాలానికి కనిపిస్తే కనులారా కాంచి తృప్తి చెందుటకు నోచుకోని పాపిష్టిదాన్ను. అందురాలినైన నాకు నీ అందచందాలు వీక్షించే భాగ్యమెక్కడది అంటూ రేణుబాయి విలపిస్తుంది. రామదాస స్వామి తల్లిని ఓదార్చుతూ తన అమృత హస్తమును తల్లి నేత్రాలపై ఉంచుతాడు. మరుక్షణమే తల్లికి చూపు వస్తుంది. అధికోత్సాహంతో తనని కౌలించుకొని ఆనందాశ్రువులు రాలుస్తుంది రేణుబాయి. ఈ విచిత్ర సంఘటన చూసి ఆశ్చర్యచకితులై నిలబడి ఉన్న జన సమూహమును చూసి రామనామ మహిమ అనిర్వచనీయమని, నామ ప్రభావంతో సాధించలేనిదంటూ ఉండదని రామదాస స్వామి తెలియజేస్తారు. స్వామి జాంబా గ్రామంలోనే తల్లికి సేవ చేస్తూ కొంతకాలం గడుపుతారు. తల్లికి మరణ సమయమాసన్నం కాగానే తాను దగ్గరుండి ఆమెకు ముక్తిని ప్రసాదించవలసిందిగా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తారు. తనయుడు తల్లి ఎడ తన ధర్మమును నిర్వహించి అంత్యక్రియలు జరిపి అచ్చటి నుండి బయలుదేరతారు. తల్లిని ఉద్ధరించిన రామదాస స్వామి సకల జీవులను ఉద్ధరించి తరింపచేయ సంకల్పంతో బయలుదేరతారు. మహాత్ముల ప్రేమ సువిశాలం. ఇతరుల ప్రగతిని వాంఛిస్తారే గాని తమ ప్రాబల్యాన్ని అభిలషించరు. హింసించిన వారిపై సైతము ప్రేమించే అమృత హృదయులు. వంచిన వారికి కూడా మంచిని పంచే విశాల దృక్పథం కలవారు. ఒకనాడు శిష్యసమేతుడై శివాజీ మహారాజును చూచుటకు రామదాస స్వామి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యములో ఒక చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. స్వామి విశ్రాంతి తీసుకొనుచుండ శిష్యులు పక్కనే ఉన్న చెరువు తోటలో ప్రవేశించి చెరుకు గడలు విరుచుకొని తింటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని ఆ తోట యజమాని చూస్తాడు. కోపోద్రిక్తుడైన రైతు తన చేతిలో ఉన్న చెరకుగడతో శిష్యులను కొడతాడు. అంతటితో ఆగక ప్రేమమూర్తి అయిన రామదాస స్వామి వీపును కూడా లెక్క చేయడు. స్వామి అతను కొట్టే దెబ్బలన్నీ ప్రేమతో సహిస్తారు. చేయరాని పనులు చేయటము వలన పడరాని పాట్లు పడక తప్పదని గ్రహించి స్వామి చిరునవ్వుతో ముందుకు నడుస్తారు. ఆహా, శిక్షగణమా, ఇలాంటి శిష్యులు ఉండాలే కానీ గురువుగారి పని గోవిందుడికే ఎరుక. ఇది అన్ని కాలాలకు అన్వయించే ధర్మంలా ఉంది. అంటే ఇప్పటికీ కూడా అలాంటి శిష్యులు ఉన్నారే అన్నమాట. అవునా? స్వామి శివాజీ మహారాజు ఆస్థానానికి వస్తారు. అమితానందంతో స్వామికి ఆహ్వానిస్తారు. శివాజీ పరిచర్యలు చేస్తారు. తానే స్వయంగా రామదాస స్వామికి స్నానము చేయిస్తుండగా స్వామి వీపుపై దెబ్బలు కనిపిస్తాయి. ఇలా ఏర్పట్టకు కారణమేమిటో తెలియజేయమని శివాజీ ప్రార్థిస్తారు. తోటి ప్రాణిని హింసించుటకు ఇష్టపడని రామదాస స్వామి నవ్వి మౌనం వహిస్తారు. శివాజీ మనసులో ఆవేదన ఆరలేదు. శిష్యుల ద్వారా జరిగిన వృత్తాంతమంతా తెలుసుకుంటారు. రామదాస స్వామి సింహాసనాసీనుడై ఉండ తాను స్వామికి పరిచర్యలు చేయు సమయంలో స్వామిని హింసించి బాధించిన చెరకుతోట యజమాని పిలిపిస్తారు. స్వామిని శివాజీ మహారాజు కొలువులో
అగ్రాసనముపై చూడగానే తాను చేసిన తప్పేదమేమిటో ఆ రైతుకు తెలిసింది. రామదాస స్వామి పాదాలపై పడి క్షమాభిక్ష అర్థిస్తాడు చెరకు తోట యజమాని. ఆవేశపూరితుడైన శివాజీ స్వామిని సమీపించి, దివ్యాత్మ, ప్రేమస్వరూపులైన తమకు బాధ కలిగించిన ఈ దురాత్మని క్షమించుటకు వీలు లేదు. ఇతనికి ఎలాంటి శిక్ష విధిస్తే సరిపోతుందో సెలవియ్యండి అని ప్రార్థిస్తాడు. కరుణాసముద్రుడైన రామదాస స్వామి ఆ యజమాని చెరకు తోటలో ప్రవేశించి చెరకు అపహరించినందుకు నష్టపరిహారంగా 25 గ్రామములు అతనికి సమర్పించవలసిందని ఆజ్ఞాపిస్తారు. చూసారా, ఎంతటి ఔదార్యం, ఎంతటి నిష్కళంక ప్రేమ. జై జై సమర్థ రామదాస్కి అన్నారు. గురువు సాక్షాత్ భగవత్ స్వరూపము. గురువుకు భగవానికి భేదం లేదు. గురుకృపతో మనం ముక్తికాంతను పొందవచ్చు. రామదాస స్వామికి భోలారాం అనే శిష్యుడు ఉండేవాడు. అమాయకుడు, గురుపాదయే శరణ్యమని విశ్వసించి జీవించువాడు. స్వామి సతారా జిల్లాలోని సజ్జన్గఢ్ పర్వతంపై తపస్సు చేయునప్పుడు క్రింద నుండి పర్వతముపైకి నీటిని తీసుకెళ్లి స్వామికి స్నానం చేయించేవాడు. సమర్థ రామదాసు శిష్యగణంలో కాశీక్షేత్రాన్ని దర్శించడానికి బయలుదేరాం, అంటే శిష్యగణంతో. స్వామి తన శిష్యుడైన భోలారాముని పిలిచి తాము కాశీక్షేత్రం వెళ్ళి తిరిగి వచ్చినంత వరకు దేవాలయ బాధ్యత నిర్వహించవలసిందని, నిత్యము సీతారాములకు నైవేద్యం సమర్పించవలసిందని తెలియజేస్తారు. గురువచనమే దైవాజ్ఞగా భావించి నిర్వహిస్తుంటాడు భోలారాం. రామదాస స్వామి కాశీ వెళ్ళారు. భోలారాం దేవాలయంలో కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటాడు. ఒకనాడు నైవేద్యం తీసుకునే ఆలయంలోకి వస్తాడు భోలారాం. ఆరగించమని సీతారాముల ముందుంచుతాడు. ఇక్కడ భోలారాం ఎవరండి? ఆయన పేరులోనే ఉంది, అవునా? భోలానాథన్ అంటే ఏమీ తెలియలేదు. ఆయన ఏ శాస్త్రాలు చదవలేదు. ఏం చేశారు? గురువుకి నిష్కామభావంతో, అంటే శరణాగతితోటి ఆయన్ని సేవించారు. అదొక్కటే ఆయన చేసిన పని. కానీ ఎంతటి ఫలాన్ని పొందారో ఇక్కడ మనం చూద్దాం. ఎందుకంటే ముంచుతారు, వారు ఆరగించరు కదా. నిష్కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నందుకు సీతారాములపై భోలారాం కోపం వస్తుంది. నేను పెడుతూ ఉంటే తినరు ఎందుకని. ఇలాంటి కథలు మనం ఇందులో చాలా చూసుకున్నాం కదా. నైవేద్యం స్వీకరించనిచో తనకు కోపం వస్తుందని వారిని బెదిరిస్తాడు. సీతారామూర్తులు సామాన్య మానవులని అతని అభిప్రాయం. అయినా నైవేద్యం స్వీకరించబడలేదు. ఆందోళన మనస్కుడై భోలారాం తినకుంటే తన గురువుగారు రాగానే ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తాడు. అయినను వారు నైవేద్యం స్వీకరించరు. చివరకు విసుగు చెంది, మీరు ఆహారం తీసుకొననిచో మీ పాదాల దగ్గరే ప్రాణాహుతి చేసుకుంటానని తన శిరస్సును రామపాదాలకు బాదుకుంటాడు. భోలారాం అమాయక ప్రవృత్తికి, నిష్కళంక భక్తికి ఆశ్చర్యపడి సీతారాములు నైవేద్యం స్వీకరిస్తారు. కృష్ణయ్య భోలారాంకు కొద్దిగా కూడా మిగల్చకుండా ఆరగిస్తారు. భోలారాం ఆకలితో బాధపడుతున్నాడని గ్రహించి సీతాదేవి అట్లు తయారు చేసి ఆరగించమని భోలారాం ముందుంచుతుంది. అట్లు చూడగానే భోలారాం మనసు అదోలా మారిపోయింది. తన గురువుకు అట్లంటే చాలా ఇష్టం. గురుదేవుని అట్లు సమర్పించాలనే ఆశ కలిగింది గురుదేవులకి, అవునా? భోలారాం వెంటనే రామచంద్రుని వైపు తిరిగి, మీరు ఈ దేవాలయాన్ని చూస్తూ ఉండండి, నేను కాశీకి వెళ్ళి మా గురువుగారికి అట్లు సమర్పించి వస్తాను అని చెబుతాడు. అక్కడ మనస్సు గురువుగారికి అట్లు ఇవ్వాలనే సంకల్పమే తప్పించి కాశీ అంత దూరంలో ఉంది, నేను ఎలా వెళతాను, అసలు వెళ్ళగలనా అనే ఆలోచనే లేదన్నమాట, అవునా? భోలారాం, మీ గురువుగారు ఈ పాటికి కాశీ చేరే ఉంటారు, అంత దూరం నీవెలా ప్రయాణం చేసి వెళ్ళగలవు అంటారు రామచంద్రమూర్తి. నా గురువు అద్భుత మహిమాన్వితుడు, ఆయన దయ్యే నన్ను ఆయన దగ్గరకు చేర్చుతుంది అంటూ భోలారాం అట్లు చేతపట్టుకుని పరుగు తీస్తాడు. అంటే ఇక్కడ ఉన్న రామచంద్రుని గురించి ఆయనకి తెలియదు కదా. అంటే ప్రభువు గురించి ఇంకా ఆయన వినలేదు, పరమాత్మ గురించి ఇంకా వినలేదు. అందుకనే 12 సంవత్సరాలు గురువు గారికి సేవ చేయాలంటారు, ఊరికే అన్నారు కదా. ఎందుకంటే ఆకళింపు చేసుకోవాలి అన్నీ కూడా. చేత పట్టుకొని పరుగు తీశాడు. రామచంద్రుడు హనుమంతుని పిలిచి, హనుమా, భోలారాం ఇంక తన పట్టు విడవడు, నీవు భోలారాంను రామదాస స్వామి చెంత చేర్చవలసిందంటూ తెలియజేస్తారు. రామాగియే హనుమంతుడు
రామాజ్ఞచే హనుమంతుడు భోలారాంను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని కాశీకి తీసుకువెళ్తాడు. తన గురువే ఈ కోతిని పంపి తన కోరికను నెరవేర్చినట్లు భోలారాం భావిస్తాడు. కాశీనగరానికి ఆకాశ మార్గాన ప్రయాణం చేసి వచ్చారు ఆంజనేయ స్వామి. అప్పుడే కాశీనగర వీధుల్లో ప్రవేశించుచున్న రామదాస స్వామిని చూస్తాడు భోలారాం. ఆనందాన్ని ఆపుకోలేక జై జై రఘువీర సమర్థ అని నినాదాలు చేస్తాడు. భోలారాం కంఠధ్వని ఆలకించి ఆకాశం వైపు చూస్తారు రామదాస్ స్వామి. వజ్రకాయుడైన హనుమంతుని భుజముపై ఆసీనుడై వచ్చుచున్న భోలారాంను చూస్తారు. భోలారాం, ఇక్కడికి ఎలా వచ్చావు? దేవాలయం వదిలిపెట్టి వచ్చావు. అక్కడ కార్యక్రమాలు ఎవరు చూస్తున్నారు? అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తారు రామదాస్ స్వామి. భోలారాం గురువు గారికి నమస్కరిస్తూ, స్వామి, మీరు నాకు అప్పగించి వచ్చిన సీతారాములు చాలా మొండివారు. వేళకు ఆహారం తీసుకోరు. నన్ను ఏడిపించి కానీ ఆహారాన్ని స్వీకరించరు. నేనే ప్రాణాహుతి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పిదపగానే వారు ఆహారాన్ని స్వీకరింపలేదు. అదియునుగాక నాకు కొంచెమైనను మిగిల్చకుండా ఆహారాన్నంతా వారిద్దరే తినేశారు. నేను నిష్ఠూరపడితే సీతాదేవి నాకు అట్లు కాల్చి ఇచ్చింది. స్వామి, మీకు అట్లు చాలా ఇష్టమని మీకు సమర్పించాలనే అనిపించింది. దేవాలయాన్ని చూస్తుండమని ఆ సీతారాములకు చెప్పి నేను మీ దగ్గరకు బయలుదేరాను. మీ దయతో ఈ కోతిని నా వద్దకు పంపారు. ఆ కోతి సహాయంతో ఇక్కడికి రాగలిగాను. మీ దర్శన భాగ్యం పొందగలిగాను అని అశ్రుపూరిత నయనాలతో రామదాస స్వామి పాదాలపై పడి దుఃఖిస్తాడు భోలారాం. రామదాస స్వామి భోలారాం గురుభక్తికి ఆశ్చర్యపడి భోలారాంను తన కౌగిట్లో బంధిస్తారు. భోలారాం యొక్క శ్రద్ధ, గురుభక్తి సీతారామచంద్రులను దేవాలయం వద్ద కాపలా వ్యక్తులుగా ఉంచింది. భోలారాం నిష్కల్మష విశ్వాసము ఆంజనేయ స్వామి చేత సేవలు చేయించుకుంది. ప్రతి ఒక్కరూ అచంచల భక్తితో, అకుంఠిత విశ్వాసముతో భగవన్నామామృత పానం చేసి ధరించండి. నేనందరికీ చెప్తాను, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత చెప్పినా, ఎవరి ఎన్ని చెప్పినా మన మనస్సు దాని మీదకి వెళ్ళదు. ఎందుకంటే ఈ బుర్ర ఎప్పుడు ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. నామస్మరణ అనేది ఎంత కలియుగంలో ఎంత మనం అదృష్టవంతులమో ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నారు? నిరాడంబరత నిరహంకారతమే మోక్షమునకు ముఖ్య సోపానములని రామదాస స్వామి అభిప్రాయం. అహంకారి ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించలేడు. నమ్రత, సహనశీలతయే వాంఛింపదగినదంటూ రామదాస స్వామి ప్రబోధించారు. వివేక వైరాగ్యములు కలి భక్తి శ్రద్ధలతో నడక సాగించమని ప్రబోధించుతూ మనస్సును ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రబోధములను తెలియజేయు చక్కటి గ్రంథమును రచించారు. ఈ గ్రంథమే మనాచీ శ్లోకములు, అంటే మనస్సు గురించి అన్నమాట. అవునా అను పేర ప్రాచుర్యము పొందింది. ఇందు 205 శ్లోకములు కలవు. అందు 15వ శ్లోకం తాత్పర్యం కొంచెంగా మనం చెప్పుకుందాం. ఓ మనసా, అశాశ్వతమైన ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరూ తాము జీవించే 2 రోజులు నేనని అహంతో బ్రతుకుతున్నారు. తమ మనుగడ స్థిరమని భ్రాంతి చెంది చివరకు సమస్తమును వదిలి అమాయకంగా మృత్యుముఖంలో ప్రవేశిస్తున్నారు. అహంకారం అన్ని సమయాల్లోనూ విడవదగినదని రామదాస స్వామి సందేశం. అహం నశించనదే ఆత్మదర్శనము దుర్లభమని వారి ప్రబోధం. ఒకనాడు రామదాస స్వామి శివాజీ మహారాజ్ దగ్గరికి వస్తారు. అదే సమయానికి శివాజీ 5,000 మంది కూలీల చేత చక్కటి కోట ఒకటి నిర్మాణం చేయిస్తున్నారు. 5,000 మంది ప్రజలకు పని కల్పించి తిననడి అహంకారము శివాజీ మనస్సులో ఉదయించింది. అది కనిపెట్టిన రామదాస స్వామి శివాజీని పిలిచి, శివాజీ, ఒక కూలీని పిలిచి ఈ రాయిని పగలగొట్టించవలసిందని ఒక రాయిని చూపుతారు. శివాజీ అలాగే కూలీని పిలిచి రాయిని పగలగొట్టిస్తారు. రాయి 2గా పగులుతుంది. వెంటనే అందుండి ఒక కప్ప ఎగిరి బయటికి వస్తుంది. ఆ కప్ప నివసించు నిమిత్తము అందులో కొంత నీరు కూడా ఉంటుంది. వెంటనే రామదాస స్వామి, శివాజీ, చూచితివా, ఎందరికో నీవు జీవనోపాధి కల్పించి తినని భావిస్తున్నావు. కానీ నీ రాజ్యంలో నీ అవసరం లేసమంతైనను ఆశించక ఎన్ని ప్రాణులు జీవిస్తున్నాయో చూసావా? రాతిలోని కప్పకు నీరు సమకూర్చిందెవరు? సర్వజ్ఞుడైన రాముని దయతో ప్రపంచమంతా నడుస్తోంది అని తెలియజేస్తారు. శివాజీ తన తప్పిదమని గుర్తించి అహంకారము అనర్థదాయకమని గ్రహించి, గురుదేవ, మీ అనుగ్రహంతో సత్యమేమిటో గ్రహించాను. నా అహంకారం రూపుమాపి నా కళ్ళు తెరిపించారు అంటూ స్వామి పాదాలపై పడతాడు. సమర్థ రామదాసుని చరిత్రలో మనకు కనిపించే కమనీయ గుణం ఏమిటి?
ఇతడు అందరి వల్లనే రక్తమాంసాలమయమైన గర్భం నుంచి ఉద్భవించాడు. మామూలు మనిషిగా పెరిగి పెద్దవాడయ్యాడు. కసరి బుసకొట్టు యవ్వనంలో ప్రవేశించాడు. అయితే అందరి వలె కామవాంఛనకు లొంగిపోయాడా, లోనయ్యాడా? జీవుడై పుట్టినందుకు దేవుణ్ణి చూడగలగటంలోనే బ్రతుకుకు పరమార్థం ఉన్నదని త్రికరణ శుద్ధిగా విశ్వసించాడు కనుక కదా వెనుక ముందులు చూడకుండా కళ్యాణ ముహూర్తానికి కాషాయ రంగు పులిమాడు మనసుకు పరంధామం దశకు ప్రయాణమయ్యాడు కదా. రామదూతకు శరణన్నాడు. రమ్యచరితుడిగా రాణించాడు. కామాది రాక్షస గుణాల్ని ఇట్టే జయించాడు. 12 ఏళ్ళు నిత్య నిరంతర రామధ్యానం చేసి కట్టకడకు కళ్యాణరాముని జ్ఞాన చక్షువుతో దర్శించగలిగిన పుణ్యపురుషుడు సమర్థ రామదాసు. ఇక్కడ మనమందరం చూడవలసింది ఒకే ఒక్క సత్యాన్ని. ఏమంటాడు ఇక్కడ? ఆత్మశుద్ధి, సర్వం రామమయం అనే శుభదృష్టి, నామజపం, కఠోర తపస్సు, ఆది మధ్యాంతరహితుని కనుగొనాలనే ఘనవాంఛ ఉండాలే. కానీ ఏ ఒక్కరైనా ఏ దేశంలో ఉన్నా ఇక్కడే ఈ కన్నులతోనే కంబుజాక్షిని కనుగొని ధన్యత అందవచ్చునని ఘంటాపదంగా చాటాడు సమర్థ రామదాసు. సమర్థ రామదాస స్వామి మనాచి శ్లోకముతో పాటు దాసబోధ కూడా రచించారు. మరాఠీ వాంగ్మయంలో దాసబోధ ప్రాశస్యమైన గ్రంథం. జ్ఞానేశ్వరి తరువాత దాసబోధ ప్రబోధాత్మకమైన గ్రంథము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.